కెనడాలో దారుణం 17 మంది భారతీయ విద్యార్థుల మృతి. ఈ మధ్య కాలంలో విదేశాల్లో జరుగుతున్న హింసాత్మక దాడుల్లో భారతీయ విద్యార్థులు చనిపోతున్న ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక విషయం వెల్లడించింది. గడిచిన 7 ఏళ్లలో అంటే 2018 నుంచి 2025 వరకు కెనడాలో అత్యధికంగా భారతీయ విద్యార్థులు మృతి చెందినట్లు తెలిపింది. ఆ తర్వాత అమెరికాలో 9 మంది, ఆస్ట్రేలియాలో 3, కర్గిస్తాన్లో 2 చనిపోయినట్లు కేంద్రం తెలిపింది. అలాగే బ్రిటన్, జర్మనీ, చైనా, డెన్మార్క్, గ్రెనడాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. భారతీయ విద్యార్థులపై విదేశాల్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్సభలో ప్రశ్నించారు. వీటిపై ప్రభుత్వానికి అవగాహన ఉందా, సకాలంలో విచారణ చేస్తున్నారా అనేసి లోక్సభలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ ప్రశ్నలకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. విదేశాల్లో భారతీయ విద్యార్థులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. వాళ్ళపై జరిగే దాడులు, హింసాత్మక ఘటనలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు.